కర్మయోగం అంటే ఏమిటి? కర్మయోగంలో ఏమున్నాయని చెప్పుకున్నామేమో 4 విషయాలు. అసలు కర్మయోగము అని దేనిని అనవలెను? ఒకరిని అడుగుతాను, కర్మయోగం అంటే ఏమిటండి? డిసెంబర్ నెలలో దుప్పట్లు పంచడం. ఇంకొకరిని అడుగుతాను, కర్మయోగం అంటే ఏమిటి? నా బర్త్డే రోజు రోగులకు పాలు పళ్ళు పంచుతాను. 1 గ్లాస్ పాలు, 2 పళ్ళు, అవి కూడా తక్కువ ధరకు దొరికే పళ్ళు. ఇదండి కర్మయోగం. ఇంకొకరిని అడుగుతాను, కర్మయోగం అంటే ఏమిటి? దేవాలయములను శుభ్రపరుచుట. ఇంకొకరిని అడుగుతాను, కర్మయోగం అంటే ఏమిటి? ఇవన్నీ కాదండి, పాలు పళ్ళు ఇట్లా కాదు. సమాజానికి హితము చేయాలి వెళ్ళి. ఈ దేవుడి వెంట పడితే అది కర్మయోగం అవ్వదు. ఓతో భక్తి యోగ హే, హం కర్మయోగి హే. మాకు దేవుడితో పని లేదు. సొసైటీలో పడి రోడ్లు ఊడ్చడం మొదలుగా ఏవేవో చేస్తాం. ఆ ఊడ్చే వాళ్లకు జీతాలు ఇస్తోంది గవర్నమెంట్, వాళ్ళు ఊడ్చుకుంటారు. మీరెందుకు ఊడ్చాలి చెప్పండి? కానీ వీడు అదొక ఐడెంటిటీ, ఐఎమ్ డూయింగ్ ఏ కర్మయోగా అని ఇవేవో చేయడం. ఏ సబ్ చూడదో. కర్మయోగం అని దేనిని అనాలి? ఏ కర్మాచరణ వలన ఆధ్యాత్మిక పురోభివృద్ధి సాధింపబడుతుందో, ఏ కర్మాచరణ ఆధ్యాత్మిక ప్రగతికి ఉపకారిగా ఉంటుందో ఆ కర్మాచరణను కర్మయోగం అని అంటారు. తద్విరుద్ధమైన కర్మాచరణను కర్మరోగం అని అంటారు. దట్స్ ఇట్, సింపుల్. దట్ యాక్టివిటీ విచ్ prompts me, helps me grow towards the spiritual development, spiritual growth, which aids my spiritual growth is known as karma yoga. అంతేగాని ఇదమిత్తంగా ఓ 4 రాసుకొని, ఓ 4-10 ఐటమ్స్ రాసుకొని ఇది కర్మయోగం అని నిర్వచనం చేయడానికి లేదు. ఏ కర్మాచరణ ద్వారా నేను ఆధ్యాత్మికంగా నా లక్ష్యం వైపుకు ఎదుగుతానో, ఏ కర్మాచరణ ఆధ్యాత్మిక పురోభివృద్ధికి ఉపకారిగా ఉంటుందో ఆ కర్మాచరణకు కర్మయోగం అని పేరు. బాగుందా డెఫినేషన్? ఇది సులభంగా ఉంది కదండి. సో మీరు ప్రశాంతంగా వంట చేస్తూ తద్వారా నేను ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నాను అనే భావన మీకు కలిగితే అది కర్మయోగమే. అండ్ ఆధ్యాత్మికత అంటే ఏమిటో నేను గీతోపన్యాసాల్లో చెప్పాను, ఇప్పుడు నేను చెప్పలేను. ఇంకా రిఫర్ టు దట్ లెక్చర్. వాట్ ఈజ్ ఆధ్యాత్మికత? ఏది పడితే అది కాదు, మీకు సంబంధించినది, మీ నిజస్వరూపమునకు సంబంధించినది, మీ ఆనంద స్వరూపమునకు సంబంధించినది. ఆ దిశలో మిమ్మల్ని ఏది ప్రోత్సహిస్తే అదంతా కర్మయోగం కిందే లెక్క. అలా కాకుండా మీరు 15 పనులు చేస్తున్నారు, పైకి అవి ధార్మికమైన కర్మలే, కానీ ఈ దిశలో మీకు ఏ విధమైన ప్రోత్సాహము ఉపకారము లభించట్లేదనుకోండి, దాన్ని అలా మీరు వాడుకోవట్లేదనుకోండి, అప్పుడు అది కర్మయోగముగా అభివర్ణింపబడదు. సో ఈ రకంగా కర్మయోగమును మనం స్వీకరించాలి. కర్మయోగం మొదటి పదం ఏమిటండి? కర్మ. సో కర్మ విషయంలో స్పష్టత కావాలి. ఇప్పుడు శాస్త్రం కర్మను 3 కర్మలుగా విభాగించి చెప్తోంది. మీకు నాకు సుపరిచితమే అదంతా. సో 3 types of activities are there in our life. మీ జీవితంలో, నా జీవితంలో అనివార్యంగా ఈ 3 విధములుగా కర్మ ఉన్నది. మన ద్వారా నిర్వహింపబడే కర్మలు 3 విధములు. దానినే సాత్వికం కర్మ. ఇప్పుడు అందుకుంటారు. ఇంకా చెప్పండి. రాజసం కర్మ అండ్ తామసం కర్మ. అయ్యా, ఏ కర్మను సాత్వికం కర్మ అనాలి, ఏ కర్మను రాజసం కర్మ అనాలి, ఏ కర్మను తామసం కర్మ అనాలి? బాగానే చెప్పారు మీరు, కానీ ఎలా దానిని గ్రహించవలెను? ఏ లక్షణములను చూసి ఈ కర్మ సాత్వికం, ఇది రాజసం, ఇది తామసం అని చెప్పగలను? సింపుల్. పరోపకార కర్మాణి సాత్విక కర్మాణి. పరోపకారము అనేటువంటిది కూడా ఆ కర్మయందు ఉంటే, ఆ కర్మాచరణము యందు ఉంటే అది సాత్విక కర్మ. పర ఉదాసీన కర్మాణి రాజస కర్మాణి. పరుల విషయంలో నేను మంచి చేయను, చెడు చేయను, వాళ్లకు లాభము చేయను, నష్టము చేయను, సుఖపెట్టను,
దుఃఖపెట్టను. నా కన్సర్న్ అంతా నా మీదే, నాకు లాభం ఎలా అవ్వాలి, ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ మై బెనిఫిట్ అంతే. మిగతా వారికి నేను మంచి చెడు రెండు చేయను. కొంతమంది అలా అంటూ ఉంటారు మీతో, నేను ఎవరిని ఇబ్బంది పెట్టను, ఎవరిని ఇది చేయనండి, నాకు దేవుడితో పని ఏంటి అంటారు. అదేదో పెద్ద గొప్ప అనుకుంటారు, అది రాజసకర్మ అది. అంటే ఐఎమ్ ఓన్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ మై బెనిఫిట్. అండ్ మూడవది పర అపకార కర్మాణి తామస కర్మాణి. నా లాభము కొరకు ఇతరులకు అపకారమైన చేస్తాను. ఇంకా దాంట్లో ఉత్తమమైన స్థితి ఉంది. అదేంటో తెలిసిన, నాకు లాభం లేకపోయినా సరే ఇతరులకు అపకారం చేస్తాను. ఎందుకు చేస్తావయ్యా? ఏమో నేను చేస్తానంతే. ఇప్పుడు మనం చేసే పనులన్నీ ఈ మూడుగా విభాగం చేయవచ్చునా? కర్మ మన కొరకే చేసుకుంటున్నాం, డెఫినెట్ ఇట్ ఈస్. కానీ మనం చేసే కొన్ని కర్మలు ఇతరులకు సైతం ఉపకారాన్ని చేస్తూ ఉంటాయి. అండ్ మనలో కొంతమందిమి, పరిణతి సాధించిన కొంతమందిమి, మనకు లాభం లేకపోయినా ఇతరులకు లాభం జరుగుతోందే అని కూడా పనులు చేస్తాం. సో అదంతా సాత్విక కర్మ. అండ్ ఆఫ్ కోర్స్ ఇతరులకు లాభము లేదు, నష్టము లేదు, నా కొరకు నేను చేసుకుంటున్నాను అని ఎన్ని చేస్తామో. కరెక్టేనా? చాలామందికి పూజ జరిగిన తర్వాత లోకా సమస్త సుఖినో భవంతు అనాలంటే బాధేస్తుంది. ఇంత కష్టపడి నేను పూజ చేసి, అలాగే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు అనాలంటే ప్రాణం పోయినంత పని అవుతుంది. అరే ఇంత చేసి కృష్ణుడికే ఇదంతా పోతే మరి నా దగ్గర ఏం మిగులుతుంది? నేను అని ఒకటి వస్తూ ఉంటుంది. సో ఇదంతా రాజసం. అత్యధికంగా ఇది ఉంటుంది మన దగ్గర. మనం చేసే పనులన్నీ ఎక్కువ శాతం ఈ కేటగిరీలో ఉంటాయి. అండ్ ఆఫ్ కోర్స్ మూడవ దాన్ని నేనేమీ వదిలిపెట్టడం లేదు. మనం చేసే చాలా పనులు పరులకు అపకారమును కలిగించేవిగా ఉంటాయి. కొన్నిసార్లు మనకు లాభం అవ్వడం కొరకు ఇతరులకు అపకారాన్ని చేస్తూ ఉన్నాం. అండ్ ఒకవేళ మనలో ఎవడైనా నాకు లాభం లేకపోయినా సరే ఇతరులకు నష్టము జరగవలసినదే అనుకొని గనక కూర్చుంటే ఇంకా చెప్పేదేమీ లేదు. అది దారుణమైనటువంటి మనోదశ. సో ఇవి కర్మలు అంతే. మరి కర్మయోగం అంటే ఏంటండి? ఇప్పుడు ఈ కర్మల విషయంలో ఏం చేయగలను నేను? ఈ కర్మలను ఎలా చేస్తే అది కర్మయోగం అవుతుంది? సాత్విక కర్మను పెంచుతూ, రాజస కర్మను తగ్గించుకుంటూ, తామస కర్మను సున్నా చేద్దామా? అంత ధైర్యం ఉందండి మీకు? చేయగలరా? ఆలోచించండి. మీరు చేయగలము అంటారేమో, శాస్త్రం మీరు చేయలేరు అని చెప్తుంది. ఎందుకంటే మీరు నడుస్తే కూడా కొంత అపకారం జరుగుతుంది క్రిమి కీటకాదులకు. మీరు కట్టుకున్న ఈ ఇల్లు, వాతావరణం, వ్యవహారం ఎన్ని క్రిమి కీటకాదులను ఇబ్బంది పెడుతుంది. మీ ఇంట్లో మీరు పెట్టుకునే మస్కిటో రిపలెంట్ ఏంటి? పర అపకార కర్మ. మన దారిద్ర్యం ఏంటంటే పర అనగానే మనుషుల్ని లెక్క పెడుతున్నాం. మరి వీళ్ళని ఎవరు లెక్క పెడతారు? సో కెన్ యూ మేక్ ఇట్ జీరో? తామసం కర్మ, పర అపకార కర్మాని చేయగలరా? చెయ్యలేరు. కాబట్టి దానిని సాధ్యమైనంత నిరోధించడం, అరికట్టడం అంతవరకే. ఇంకా ఏది మినిమం అయితే జరుగుతుందో అది జరిగే తీరుతుంది, మీరు ఏం చేయలేరు. వైదిక దర్శనము ప్రాక్టికల్ దర్శనం. ఇది అహింస అనే పేరుతో అర్థము లేని ఉపదేశాలు చేయదు. అహింస అనేది మీ ద్వారా ఆచరింపబడవలెను. డెలిబరేట్లీ యూ షుడ్ అడ్హియర్ టు ది నాన్ వైలెన్స్, బట్ ఇన్ స్పైట్ ఆఫ్ దట్ దేర్ విల్ బి అన్ ఎలిమెంట్, అన్ అయోటా ఆఫ్ వైలెన్స్ ఇన్ యువర్ లైఫ్. జీవితము, హింస కలిసే ఉంటాయి. అర్థమవుతుందా? హింసయే నేను చేయకూడదంటే ఒకటే ఉపాయం, ఇంకా అప్పుడు మీరు ఏ హింస చేయరు. కానీ చెప్పలేం. అప్పుడు కూడా మీరు మంచి మంచి పాలసీలు అవి చేయకపోతే ముందుగా ఆ కుటుంబ సభ్యులు హింస అనుభవిస్తారు అప్పుడు. కాబట్టి ఎటు తప్పించుకోలేరు. అందుకే వేదం ఏమంటుందంటే మినిమైజ్ టు వాట్ ఎవర్ ది బెటర్ ఎక్స్టెంట్ పాసిబుల్, బెస్ట్ ఎక్స్టెంట్ పాసిబుల్, దట్స్ ఆల్.
అన్ ఇంటెలిజెంట్ పర్సన్ షుడ్ ట్రై ఫర్ ది ప్రాబబుల్, నాట్ ఫర్ ఇంపాసిబుల్. ఇంపాసిబిలిటీ కొరకు మీరు ప్రయత్నించిన మరుక్షణం మీ బుద్ధిహీనత్వం బయటికి తెలిసిందని అర్థం. కాబట్టి శాస్త్రం అలా చెప్పలేదు. శాస్త్రం ఏమంటుందంటే ఈ తామస కర్మ ఎంతో కొంత జీవితంలో ఉంటుంది, మీరు చేయవలసినది మీరు కావాలని చేయడాన్ని నిరాకరించండి. ఏదో కొంత జరుగుతుంది, దానికి ఎవ్వరేం చేయలేరు. సో డెలిబరేట్లీ యూ షుడ్ స్టాప్ ఇట్. ఇన్ ఎ వే లెట్ ద డెలిబరేషన్ దట్ ఈస్ దేర్ ఆన్ యువర్ పార్ట్ బి రెడ్యూస్డ్. సమझ में आ रहा है नहीं? సో ఇప్పుడు ఏమందాం, ఇంక్రీజ్ పరోపకార కర్మాస్ అండ్ డిక్రీజ్ పర ఉదాసీన కర్మాస్ అండ్ ట్రై టు మినిమైజ్ ది తామస కర్మాస్, దట్ ఈస్ పర అపకార కర్మాస్. ఇలా గనక మీ లైఫ్ని మీరు డిజైన్ చేసుకుంటే ఆ జీవితం కర్మయోగ ప్రధానమైన జీవితం. మీరు నేను ఆ ప్రయత్నం చేయాలి అంతే తప్ప కర్మయోగం పేరుతో వియర్డ్గా ఏదేదో చేయడం కాదు. అండ్ మన ప్రకారం కర్మయోగము ఆధ్యాత్మిక సాధన కాదనుకుంటాం. మనము చిత్తయోగ్యతను సాధించే దిశలో కర్మయోగం గనక ఇలా చేస్తే ది బెస్ట్ సాధన ఇట్ ఈస్. ఎందుకు? ఇట్ ఈస్ ది ఫౌండేషన్. పునాది గట్టిగా ఉండడం చాలా ముఖ్యం. కాబట్టి ఇది మన లక్ష్యమై ఉండాలి. ఒకసారి స్మరించుకుందాం ఈ లక్ష్యాన్ని. ఏమిటా లక్ష్యం? పర ఉపకార కర్మగా చెప్పబడే సాత్విక కర్మలను పెంచుకుంటూ పర ఉదాసీన కర్మలుగా చెప్పబడే రాజసిక కర్మలను తగ్గించుకుంటూ పర అపకార కర్మగా చెప్పబడుతున్నటువంటి తామస కర్మను సాధ్యమైనంత వరకు అరికడుతూ నేను నా జీవితమును పాలించవలెను. అప్పుడు ఆ జీవితం కర్మయోగ ప్రధానమైన జీవితమైనది. వాట్ ఎ బ్యూటిఫుల్ అండర్స్టాండింగ్. స్వామీజీ సాత్విక కర్మను పెంచమన్నారు, ఇవన్నీ బాగున్నాయి. రాజసిక కర్మ, తామసిక కర్మ అన్నారు. వీటికి ఆధ్యాత్మికతకు ఎలాంటి సంబంధం ఉందో చెప్తారా? ఎస్, చెప్తాం. సాత్విక కర్మ యొక్క ప్రయోజనం ఆధ్యాత్మిక అభివృద్ధిని పెంచుతుంది, వేగవంతం చేస్తుంది. సో వన్స్ యు ఆర్ into the performance of the satvika karma, it will certainly speedens up the spiritual progress. ఆధ్యాత్మికతను పెంచుతుంది అది. అలాగే ప్రక్రియను వేగవంతం చేస్తుంది. రాజస కర్మ విషయానికి వస్తే రాజస కర్మ ఆధ్యాత్మిక స్తబ్దతను కలిగిస్తుంది. అంటే అది పెంచదు, తగ్గించదు. మీ దగ్గర ఏదో ఎస్క్యూ అని ఒకటి ఉంటుంది. ఎస్క్యూ అంటే స్పిరిచువల్ కోషంట్. ప్రతివాడికి ఏదో ఉంటుంది, అది కొంచెం పడి ఉంటుంది. అలా అప్పుడప్పుడు సీజనల్గా వీడు స్పిరిచువల్ అవుతూ ఉంటాడు. డిసెంబర్ వస్తే కొంతమంది స్పిరిచువల్ అయిపోతారు, కొంతమంది మార్చిలో అవుతారు. ఎందుకంటే పిల్లల ఎగ్జామ్స్ అవన్నీ అప్పుడు వస్తాయి. కాబట్టి దేవా ఏమిటి మాయా అన్నట్టు ఏదో ఉంటుంది. కొంతమందికి ఆయా సన్నివేశాల్లో. బట్ దెర్ ఈజ్ సమ్ కోషంట్. ఐక్యూ లాగానే ఎస్క్యూ కూడా ఉంటుంది. ఈ కోషంట్ని రాజస కర్మ పెంచదు, తగ్గించదు కూడా, అట్లా పడి ఉంటుంది అంతే. దాన్ని స్తబ్దత అని అంటారు. సో లాభం ఏమీ లేదు. బికాజ్ ఆ కోషంట్ మీ దగ్గర ఎంత ఉందో అంత మాత్రంగానే జీవితాన్ని అది ఉద్ధరించలేదు కదా. కాబట్టి ఇట్ ఈజ్ ఎ స్టాగ్నేషన్ అందం. అండ్ తామస కర్మ ఆధ్యాత్మిక అభివృద్ధిని అడ్డుకుంటుంది. అంటే పైకి వెళ్ళడం దేవుడు ఎరుగు, ఉన్న స్థితి నుంచి పతనం అయ్యేలా చేస్తుంది. సో ఇది డైరెక్ట్ రిలేషన్షిప్. సాత్విక కర్మలో ఆధ్యాత్మికతను పెంచుతాయి, రాజస కర్మలో ఆధ్యాత్మికతను స్తబ్దీకరిస్తాయి, తామస కర్మలు ప్రగతి సంగతి దేవుడు ఎరుగు, ఉన్న ఆధ్యాత్మిక భావములను సైతం తుంచిపడేస్తాయి. సో ఇట్ ఈస్ డెట్రిమెంటల్. ఇప్పుడు చెప్పండి, మీరు ఉపాసన అని చేస్తూ బాహ్యంగా తామస రాజస కర్మలలో చిక్కుకుపోయి ఉంటే ఏ విధమైన ప్రగతి వస్తుంది? మన అనేక ప్రశ్నలకు జవాబులు దొరకాలి. ఇప్పుడు నేను 20 ఏళ్ళుగా ఈ సాధన చేస్తున్నానండి, అయినా ఎందుకు నేను ఆధ్యాత్మికంగా ఎదగలేకపోతున్నాను?
ఇంకో ఇదే కారణం. నేను శాస్త్రాధ్యయనం చేయాలని ప్రయత్నిస్తున్నానండి, కానీ పుస్తకం తెరుస్తూనే నిద్ర వస్తుంది. ఎందుకు? తామస కర్మ ఉంది మీ జీవితంలో. అందుకే అది ఆధ్యాత్మికతను ఎదగనివ్వడం అనే దాన్ని చేయకుండా తగ్గించే ప్రయత్నంలో పడింది. అలా ఒక్కొక్క కర్మకి ఒక ప్రయోజనం, ఫలితము, ఒక శాసనమే ఉన్నది మీ జీవితం మీద. సో ఇలా మనం జాగ్రత్తగా దర్శించుకుంటూ జీవితాన్ని నెరవేర్చుకోవలెను, జీవితాన్ని నడిపించుకోవలెను. స్వామీజీ ఇంకొక డౌట్. సాత్విక కర్మ ఓకే, రాజస కర్మతో డేంజర్ లేదు. మరి తామస కర్మను పూర్తిగా ఎలిమినేట్ చేస్తే బాగుండేది. అది కొంత ఉంది అంటే ఆ కొంత శాతము నేను ఆధ్యాత్మికంగా పతనం అవుతూ ఉంటా కదా. ఐఎమ్ రైట్ ఆర్ నాట్? సాత్వికం పెంచుతోందన్నారు, నేను ప్రయత్నించి సాధిస్తాను. యాజ్ ఆఫ్ నౌ అంతగా లేదు, ప్రయత్నిస్తాను. రాజసంతో మంచి మాట అన్నారు, అది అటు కాదు ఇటు కాదు, మధ్యలో ఎంత ఉంటే అలా అని. సో ఐ నీడ్ నాట్ వర్రీ అబౌట్ ఇట్. అఫ్ కోర్స్ ఐ విల్ ట్రై టు డిక్రీజ్ ఇట్. బట్ మహారాజ్, ఈ తామసం కర్మను సున్నా చేయలేను కదా. సున్నా చేయలేనంటే దాని ప్రజెన్స్ ఉంది కదా. దాని ప్రజెన్స్ ఉందంటే అది డెట్రిమెంటల్ అవుతోంది కదా నాకు. అది నా జ్ఞానమును ఆధ్యాత్మికతను నిరోధిస్తున్నది, పతనము చేస్తున్నది కదా. మరి ఇలా నేను ఒక అడుగు ముందుకు వేయడం, తామస కర్మను పతనం చేయడం, ఒక అడుగు ముందుకు వేయడం, అది పతనం చేయడం, ఇలా ఉంటే నేను ఎప్పుడు ఉద్ధరింపబడేది? సున్నా అవుతుంది అని మీరు ఆశ్వాసనము చేసినా బాగుండేది. కానీ మీరేమంటున్నారు? అది సున్నా అవ్వదు అంటున్నారు. మీరు బ్రతికున్నంత వరకు ఎంతో కొంత తామస కర్మ జరుగుతూనే ఉంటుంది. తద్వారా డెట్రిమెంటల్ ఉంది, ఆటంకములు ఉన్నాయి, పతనము ఉన్నది. మరి ఎలా అండి? నేను వేసే ఒక్కడుగే మహా కష్టం మీద వేస్తాను. అది మీరు శని ఆదివారాల్లో పీడించుకుంటూ తింటున్నారు కాబట్టి తప్పక ఒక అడుగు వేస్తున్నాం. మీ 2 రోజులకు ఒక అడుగు వేయడం, 5 రోజులకు వెనక్కి 4 అడుగులు 5 అడుగులు వెనక్కి రావడం, ఇంకా ఎవడు ఆధ్యాత్మికంగా ఎదగగలడు? మరి ఆ కొంచెము తామస కర్మ విషయంలో మరి ఏమిటి ఉపాయము? శాస్త్రం ఏమన్నదంటే దానికి ఉపాయము ప్రాయశ్చిత్తము. సో ఆ మాత్రము తామస కర్మ తప్పదు కాబట్టి ఆ తామస కర్మ వలన జన్మించేటువంటి నెగిటివ్ రిజల్ట్స్, నిషేధాత్మకమైన అలాగే ప్రగతి నిరోధకమైన ఫలితములు ఏమున్నాయో వాటిని శూన్యము గావించేందుకు గాను ప్రాయశ్చిత్త అనుష్ఠానము కూడా చేయాలి. ఇప్పుడు కర్మయోగం డెఫినేషన్ ఇంకొంచెం పెద్దదయ్యింది. ఏమిటది? సాత్విక కర్మలను పెంచుట, రాజస కర్మలను తగ్గించుట, తామస కర్మములను సాధ్యమైనంత నిరోధించుట, అలాగే అవసరమైన ప్రాయశ్చిత్తమును చేయుట. ఈ 4 కాంపోనెంట్స్ ఏ జీవితంలో ఉంటే ఆ జీవితము కర్మయోగ ప్రధాన జీవితం. మీరు నేను అటువంటి జీవితం పట్ల శ్రద్ధ వహించి ఉండాలని ఉపనిషత్ ప్రబోధము. అయితే స్వామీజీ, ఇవన్నింటినీ చేయడానికి ఎన్ని కర్మలను నేను లిస్టు రాసుకోవాలి? ఎన్ని రాసుకోక్కర్లేదంటున్నాం మేము. సింపుల్గా ఏ ఏ కర్మలు ఈ 3 పనులను చేస్తాయో వాటిని చేయండి చాలు. సింపుల్. ఏమిటి? 1 పరోపకారము జరుగుతుండాలి ఆ కర్మ ద్వారా, 2వది నా మనస్సు శుద్ధమవుతూ ఉండాలి, 3వది ప్రాయశ్చిత్తము జరుగుతూ ఉండాలి. ఇప్పుడు నేను పెద్ద డెఫినేషన్ని మళ్ళా చిన్నగా చేశాను. సో కర్మయోగం అంటే ఏ కర్మాచరణము యందు పరోపకారమున్నదో, ఏ కర్మాచరణము నా మనస్సును శుద్ధము చేస్తున్నదో, మనశ్శోధనం అంటారు దాన్ని. ఏ కర్మాచరణము ద్వారా మనస్సు శుద్ధమవుతుందో, అలాగే ఏ కర్మాచరణ ప్రాయశ్చిత్తముగాను ఉన్నదో, ఈ 3 అంశములు గనక నెరవేరితే అటువంటి కర్మాచరణమే యోగమై మిమ్మల్ని నన్ను ఉద్ధరిస్తుంది. సాధకుడికి అటువంటి కర్మాచరణ లక్ష్యమై ఉన్నది కదా. సో దిస్ ఈజ్ ది గోల్ ఆఫ్ ఎవ్రీ సాధక అకార్డింగ్ టు శాస్త్ర. ఒకవేళ ఈ 3 ఒకే చోట జరిగేలా ఉంటే అమ్మయ్యా, వాట్ ఏ బ్లెస్సింగ్ ఇట్ ఈస్. అంటే నువ్వు చేసేది ఒకటే పని, కానీ ఈ 3 జరుగుతాయి దాంట్లో, ఎంత మజా వస్తుందండి. ఒకే దెబ్బకు
3 ప్రయోజనములు. చూడ పిట్టలు గిట్టలు ఏంటంటే భాష. ఏమైనా ఉంటే పర్సనల్గా చూసుకోవాలి, ఇవన్నీ పబ్లిక్లో మాట్లాడకూడదు. అర్థమైందా? సో ఒకే కార్యము యందు 3 ప్రయోజనములు నెరవేరితే అంతకంటే బ్లెస్సింగ్ సాధకుడికి ఇంకోటి లేదు. ఇవాళ రేపు సమాజం ఎలా ఉంది, అన్నీ ఒక చోట దొరికితే ఆ షాప్కి వెళ్తారు మీరు. ఒకప్పుడు ఎలా ఉండేది, ఈ షాప్లో ఇది కొనుక్కోవాలి, ఆ షాప్లో అది కొనుక్కోవాలంటే మీరు మధ్యాహ్నం బయలుదేరితే రాత్రి 8ంటికి సామాగ్రి తెచ్చుకునేవారు. ఇప్పుడు అలా కాదు కదా. ఒకే మార్కెట్, ఒకే సూపర్ స్టోర్, సూపర్ మార్కెట్ అంటారా, ఏమంటారు, సూపర్ మార్కెట్. సో అక్కడికి గనక వెళ్తే అన్నీ ఒకే చోట దొరుకుతాయి. అప్పుడు మీకు ఎంత సౌకర్యంగా ఉంది. అలా మరి ఈ 3 జరిగే పని ఏమైనా ఉందా? థ్యాంక్ గాడ్, వేదము ఆ మార్గాన్ని చెప్పింది, వేదము సూచించింది. ఇది గనక నువ్వు చేస్తే ఈ 3 జరుగుతాయి. దాంట్లో పరోపకారము జరుగుతోంది, మీ మనస్సు శుభ్రమవుతుంది, ఆ కర్మ ప్రాయశ్చిత్తముగా కూడా పనిచేస్తుంది. సో వేదము ద్వారా మనకు ప్రసాదింపబడిన ఇటువంటి మార్గదర్శనమునే పంచమహాయజ్ఞములు అని అంటారు. పంచమహాయజ్ఞా. ఇప్పుడు అవేమిటి అని నేను మిమ్మల్ని అడిగితే మిమ్మల్ని అవమానించినట్లు అవుతుంది. కాబట్టి నేను అడగకుండానే మీరే చెప్పండి. దేవయజ్ఞం, పితృయజ్ఞం, బ్రహ్మయజ్ఞం, మనుష్యయజ్ఞం, భూతయజ్ఞం. ఈ 5 యజ్ఞములను గనక మన జీవితంలో భాగము చేసుకుంటే చాలా వ్యవస్థితితో కూడినటువంటి కర్మాచరణ చేస్తున్నట్టు లెక్క. ఈ పంచమహాయజ్ఞ రూపమైనటువంటి కర్మయోగము గనక మీ ద్వారా అనుష్ఠింపబడితే మీరు కోరుకున్న ఆ 3 లభించినట్లే. పరోపకారము జరుగుతున్నది, చిత్తము ప్రతిదినము శుభ్రమవుతున్నది. శరీరం ఎలాగైతే స్నానాదుల చేత శుభ్రమవుతున్నదో చిత్తము సైతం ప్రతిదినము శుభ్రమవుతూ ఉంటుంది. అలాగే తామస కర్మలు ఏవో కొన్ని చేస్తాం కాబట్టి ఆ పాపమును క్షయము చేసే దిశలో ప్రాయశ్చిత్తం కూడా జరుగుతుంది. సీ వాట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ వేద. ఇది అర్థము చేసుకొని చెప్పేవాడు, అర్థము చేసుకోవాలని వినేవాడు ఉంటే ఇంతకంటే సౌందర్యం ఇంకోటి లేదు. మీరు దేనిని అయితే భావిస్తూ ఉంటారో అవన్నీ ఆల్రెడీ ఇక్కడ ఉన్నాయి. నేను అందుకే చెప్తూ ఉంటా, ఈ మోడర్న్ స్పిరిచువాలిటీ వాళ్లకు నా ప్రశ్న ఏంటంటే, నా దగ్గర లేనిది మీరు ఒక్కటి చూపించండి, నేను మీకు శరణాగతుని అవుతానంట. మా దగ్గర లేనిది, మా శాస్త్రము చూపించని దాన్ని మీరు ఒక్కటి చెప్పండి, ఒకే ఒక్కటి. ఐ యామ్ గోయింగ్ టు బీ యువర్ బ్రాండ్ అంబాసిడర్. మీకు నేను విశ్వమంతా ప్రచారం చేస్తా. కానీ వాళ్ళు చెప్పలేరు, ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు వాళ్ళు ఏవైతే మేము కనిపెట్టాము అనే బ్రాండ్ వేసి అమ్ముతున్నారో అవి సైతం ఇక్కడి నుంచి వచ్చాయని వాళ్ళ శిష్యులకు తెలియదు, కానీ వాళ్ళకు తెలుసు. అందుకే వాళ్ళు మాలాంటి వారి జోలికి రారు. ఎందుకంటే భాండా పోడ్ జాయేగా ఇదరాయతో, ఇది ఇక్కడికి వచ్చారంటే ఘటభంగమే, కుండ ఎత్తి పైకెత్తి కింద పడేస్తామని తెలుసు వాళ్ళకి. సో కాబట్టి వాళ్ళు భయపడతారు. కానీ వారి హృదయము యందు వారికి తెలుసు ఇదంతా శాస్త్రంలో ఉంది. సో శాస్త్రమును ఎప్పుడూ తగ్గించొద్దు. శాస్త్రము చాలా గొప్పది. ఒకటి ఏంటంటే దాన్ని అర్థము చేసుకుని చెప్పేవాడు కావాలి, దానిని అర్థము చేసుకోవాలనే ఒక తీవ్రమైన దాహంతో ఉన్నవాడు కావాలి. వీళ్ళిద్దరూ ఒక చోటుకు వస్తే శాస్త్రము ఆవిష్కరించే ఉపాయాలను చూస్తే అబ్బా ఎటువంటి సంస్కృతిలో పుట్టామరా మనం అనుకోవాలి మనమే. దానికి ఒక మార్గం ఇది. అంటే మనల్ని కష్టపెట్టే విధానం లేదు. చూడండి, మన మనస్సు దేనిని కోరుతుందో మనస్సు కోరకముందే ఏర్పాటు చేసి పెడుతుంది శాస్త్రం. పంచమహాయజ్ఞములను మీరు నిర్వర్తించండి, మీ జీవితంలో భాగం చేయండి, మీరు అనుకునే పరోపకారం జరుగుతుంది, చిత్తశుద్ధి లభిస్తుంది, ప్రాయశ్చిత్తం కూడా జరుగుతుంది. దట్ మీన్స్ మీ ఉన్నతికి రాజమార్గము వేయబడుతున్నది. అందుకే పంచమహాయజ్ఞ ఆచరణ చాలా శ్రేష్టము. మను మహారాజు వేదములో ఉన్న ఈ దర్శనాన్ని ధర్మశాస్త్రము యందు ప్రత్యేకంగా పొందుపరిచి మనకిచ్చాడు. మనుధర్మశాస్త్రంలో ఇదంతా ఆర్గనైజ్ చేయబడి చెప్పబడి ఉంది. కానీ దీనికి మాతృక భూమిక ఎక్కడున్నదంటే శాస్త్రం వేదము యందే ఉన్నది. కాబట్టి దేవ పితృ బ్రహ్మ మనుష్య భూతయజ్ఞ రూపమైనటువంటి పంచమహాయజ్ఞములే కర్మయోగము.